తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, పబ్లిక్ మన ముందున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, అందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా, అందరూ అభివృద్ధి పదంలో ఉందా అంటే ఏం చెప్తారు సార్? 7 సంవత్సరాల పరిపాలన అయింది. ఇప్పటివరకు కేసీఆర్ వచ్చి ఏం చేసిండు అన్నది ఆయనకే తెలియాలా. ఎంతసేపు రాజకీయాలు చేసుడు, బీజేపీని తిట్టుడు, లేదా కాంగ్రెస్ తిప్పుడు మాట్లాడు, మాటగారి తప్పితే నిజాలైతే ఏం లేదు. ఒక్క విషయం అని కాదు, ఏదైనా మాట్లాడచ్చు. రోడ్ల కాడ నుంచి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి ఏది చూసుకున్నా శూన్యమే. 2014 ఆయన గవర్నమెంట్ రాకముందు రోడ్లు ఇంకా మంచిగా ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఇంకా దరిద్రమైనాయి రోడ్లు. ఒక్క గుంట కనబడితే 1000 రూపాయలు ఇస్తా అని చెప్పని అన్నాడు. గుంట కాదు కదా, మొత్తం కుప్పల గుంటలు చూపించవచ్చు ఆయనకి. ఆ మాటలు ఏమైనాయో తెలియదు. ఒక్కటనేది ఎంతసేపు రాజకీయం మాట్లాడడు తప్పితే నిజంగా ఏమన్నా డెవలప్మెంట్ చేసిండా అన్నది ఏం లేదు. ఎంతసేపు నీళ్ళు ఇచ్చినా, కాళేశ్వరం కట్టినా, లేకపోతే మోడీని తిట్టినా, బీజేపీని తిట్టినా అని చెప్పని మాట్లాడతాడు తప్పితే నీళ్ళు ఎవరికి ఇచ్చిండు, ఏ నల్లకు వచ్చినాయి, ఏ ఊరికి వచ్చినాయి అన్నది చెప్పానండి. ఒక్క మాట కూడా చెప్పడు ఆయన. పరిపాలన అనేది శూన్యం. ఖచ్చితంగా చదువుకున్నాము. ఖచ్చితంగా 2 సార్లు నేను కేసీఆర్కే ఓటేసిన, టీఆర్ఎస్కే ఓటేసిన, కానీ ఈసారి అయితే ఇయ్యదలుచుకోలే. బహిరంగంగా చెప్తున్నా. దేశ ఆర్థిక అభివృద్ధికి యువత ప్రధాన కారణం. అటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేక రోడ్లపైన ఎంతోమంది తిరుగుతున్నారు. నేటి యువత ఇంట్లో తల్లిదండ్రులు తమ తాళి కూడా తాకట్టు పెట్టి కోచింగ్లకి పంపిస్తున్నారు. అటువంటి యువత పైన ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు? అంత నిర్లక్ష్యం యువత పైన కేసీఆర్ గారికి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, యువతకి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పారంటే ఒక విజన్ ఉండాలా, ఒక గవర్నెన్స్ ఉండాలా. కేసీఆర్ గవర్నెన్స్ ఏంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. హీ జీరో ఇన్ గవర్నెన్స్ అని చెప్పనని. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫస్ట్ ఆయనకి ఒక మెథడాలజీ ఏంది, ఆయన అసలు ఎటువంటి ఇది ఉన్నది. ఒక గ్రూప్ సర్వీసెస్ది నోటిఫికేషన్ కానీ, లేకపోతే సింగరేణి కార్మికులు వస్తే సింగరేణి కార్మికులకి మళ్ళీ వారసత్వంగా ఇవి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పనన్నది కానీ ఏది కాలే ఒక్కటి కూడా. అసలు ఆయనకి గవర్నెన్స్ ఎక్కడున్నది, ఆయనకి ఏం చేయాలని చెప్పి ఆయనకి ఏం తెలుసు అని చెప్పనని. ఎంతసేపు ఆడ కూర్చునుడు, మాట్లాడు, కేటీఆర్ నుదులుడు, కేటీఆర్ మాట్లాడు తప్పితే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ అయిందని చెప్పని అంటాడు కేటీఆర్. మొన్న పర్సనల్గా నేను ఐటీ హబ్కి పోయిన, తెలంగాణ ఐటీ హబ్కి పోతే అక్కడ ఏమీ లేదాడ. వీళ్ళు ప్రొపగండా చేసుకున్నాడు, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పని ఏమీ లేవాడ. గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కోవిడ్ టైంలో రెసెషన్లలో ఉద్యోగాలు పోతే ఎంతమంది కంప్లైంట్లు చేసిండ్రో, ఆ కంప్లైంట్లు చేసిన కాడికి ఒక్క యాక్షన్ కూడా జరగాలి. 100% చెప్తున్నా, ఈ కేసెస్ కావాలని చెప్పనంటే నేను ఆన్ రికార్డ్ రాసిస్తా ఎవరెవరు కంప్లైంట్లు రేజ్ చేసిండ్రో అని చెప్పనని. కలెక్టర్కి కంప్లైంట్ చేయండి, చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్లు చేయండి, ఉద్యోగాలు పోతే అని చెప్పనన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చెప్తున్నా, ఏ ఒక్క యాక్షన్ జరగాలి వాటి మీద. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడిదండి. 2014లో మనది సర్ప్లస్ స్టేట్ ఉన్నది, ఇప్పుడు అప్పుల పాలైంది. ఆయన ఏమంటాడు, అప్పులు చేస్తాం, బరాబరి చేస్తామంటాడు. ప్రజా సంక్షేమం కోసం అప్పుల పాలు చేస్తామంటాడు. ఏమంటాడు, గొర్రెలు ఇచ్చినా బర్రెలు ఇచ్చినా అని చెప్పని అంటాడు. గొర్రెలు ఇచ్చుడేంది, నువ్వు బర్రెలు ఇచ్చుడేంది? ఈడ చదువుకున్న యువత అంతా చచ్చిపోతున్నది. ఈడ దగ్గర 1200 మంది 1300 మంది ఓయూలు ప్రతిరోజు పొద్దున్న లేస్తే గొడవ పెట్టుకున్నాడే, మాకు ఈ నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తారని చెప్పనని. ఎలక్షన్ల ముందు మాట్లాడు, నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను ఇది చేస్తా అన్నాడు. ఇప్పుడు దళిత బంధు ఏమైందండి? దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు హడావుడి చేసిండు. ఇప్పుడు ఏమైనది? మళ్ళీ దాని గురించి ముచ్చట లేదు, మాట లేదు. నల్గొండలో నీళ్లు బారుతాయి, మొత్తం ఫ్లోరిన్ పోతుంది అని చెప్పని అన్నాడు. మరి ఫ్లోరిన్ పోయిందా లేకపోతే నీళ్లు బారినాయా ఆయనకే చెప్పాలా. ఈ తాగుబోతు మాటలు సార్. కేసీఆర్ని మేము సీరియస్గా తీసుకోదలుచుకోలే. 7 సంవత్సరాలు మన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పని మాట్లాడడం. కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అన్నాడు, వరంగల్ని లండన్ చేస్తా అని చెప్పని అన్నాడు. మరి న్యూయార్క్ ఏడైంది, లండన్ ఏడైంది, ఏమైంది అన్నది ఆయనకే తెలియాలా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీన్మర్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీక్షలు చేస్తుంటే రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. బండి సంజయ్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి అక్రమ అరెస్టులను ఏ విధంగా చూస్తారు?
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండుగొడుతున్నారనా, అరెస్టు చేస్తున్నారా, అసలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అది ఒక ఫ్రస్ట్రేషన్ కనిపడిపోతుంది కేసీఆర్లో హుజరాబాద్ ఎలక్షన్ ఓటమి తర్వాత. అది ఓకే. ఇప్పుడు ఎవ్వరు ప్రశ్నిస్తే, ఎవ్వరు గొంతెత్తి మాట్లాడితే ఆయనని అనగా కూడా అయిపోయింది. పోలీసు వాళ్ళని కూడా నేను ఏం అనలేను. పోలీసు వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయాల పరిస్థితి, వాళ్ళకంటూ ఒక ఫ్రీ హ్యాండ్ లేదు అన్నికి కూడా. మాస్క్ పెట్టుకోలేదని చెప్పని బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసాడు. ఎంత అంటే దాన్ని ఏమనాలో నాకు అర్థమవుతలే. ఇలా జీవన్ రెడ్డి కానీ, ఇలా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ, బాల్క సుమన్ కానీ, లేకపోతే ఇలా న్యూస్లలో వచ్చే మల్లారెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ వీళ్ళు ఎవ్వరు బయట తిరిగినా మాస్కులు వేసుకొని కనబడారు వీళ్ళు. మరి వాళ్ళకు వర్తించని ఇవన్నీ ఓన్లీ బండి సంజయ్ని అరెస్ట్ చేసుడు ఎందుకు అంటే బీజేపీ పెరుగుతుందని చెప్పానన్న ఒక ఫ్రస్ట్రేషన్ తప్పితే ఏం లేదు. ఆడ ఏదో అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పాను నేను. ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పు కావాలా మేము కోరుకుంటున్నాం. చదువుకున్న యువత, మా ఎంప్లాయీలు, మా ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఆల్రెడీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు హైదరాబాద్లో 48 సీట్లు బీజేపీకి ఇచ్చి పట్టం కట్టినాం, 48 సీట్లు ఇచ్చి. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా కాబట్టి నేను ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ అనుకుంటానేమో, కానీ బీజేపీ సపోర్ట్ కాదు, నేనేం సపోర్ట్ కాదు. నేను ఒక సామాన్య వ్యక్తిగా ఏదైతే అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది స్పృహ నుంచి మాట్లాడుతున్న మాటలు ఇవి. 100% ఈసారి 2024 ఎలక్షన్లల్లో కేసీఆర్కి ఖచ్చితంగా ఓట్లతో బుద్ధి చెప్తాం సార్, పక్కా. సార్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రస్తుతం కరోనా రోజు రోజుకి పెరుగుతున్నాయి కేసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అనేది విధించారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ప్రజల యొక్క భద్రతని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? డబ్బు కోసం ఎందుకు చూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు సార్? మద్యం కావాలి కదా ఆయనకి. ఈ షాపులు బంద్ చేస్తే, ఇవన్నీ బంద్ చేస్తే ఏడైతే ఇవన్నీ. అందుకనే చెప్తున్నా, అసలు 2020 నుంచి కూడా మీరు కరెక్ట్గా ఆలోచించండి ఒక్కసారి. 2020 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కేసులు పెరిగినాయి. జగన్ ప్రభుత్వము ఖచ్చితంగా టెస్టులు చేసిండ్రు. వాళ్ళు సెగ్మెంటెడ్ జోన్స్ పెట్టుకున్నారు. ఈ జోన్స్ పెట్టుకొని ఆడ టెస్టులు చేసిండ్రు. మనకి ఇక్కడ టెస్టులు ఏడ జరిగినాయండి? జరిగినాయి. అసలు చేతులు ఎత్తేసిండు. కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాలే. జనాలు చచ్చిండ్రు. ఇది కూడా ఏం చేసిండు, బీజేపీ మీద వేసేసిండు. ఇంతమంది చచ్చిపోయినరు, ఇంతమంది మీరు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పారంటే బీజేపీ వాళ్ళు ఆడ కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది ఆడ, అరే మీరు నాకు డేటానే పంపించాలి, మీరు లిస్టే ఇవ్వాలి, ఇంతమంది కేసులు చచ్చిండ్రు అని చెప్పాను. ఈయన ఆపిపెట్టిండు ఇవన్నీ, ఈయన కప్పిపెట్టిండు. ఈయన చెప్పలే. ఎంతసేపు మోడీ ఒకడు దొరుకుతాడు, మోడీ మీద నిపమేసేయాల. కేటీఆర్ మాటగారి ఆయనకి స్క్రిప్టులు రాసిస్తారు రైమింగ్లతో పాటు. ఆయన వచ్చి అది చదువుతాడు. ఈయన ఖచ్చితంగా అసలు టెస్ట్లే చేయలేదండి. ఈయన టెస్ట్లే చేయలే. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూపించిండు 1500 కేసులు 2000 కేసులు వచ్చినాయి, రిపోర్ట్ అయినాయి అని చెప్పాను. ఈయన రిపోర్ట్ చేసి చూపించిన 2000 కేసులు అని చెప్తున్నాడు. కానీ 10 మందిలో దగ్గర 7 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నది. 100% చెప్తున్నా ఇది. నేను మా ఆఫీస్లోనే చూస్తున్నా ఎంతమంది కేసులు ఉన్నాయి అని చెప్పానని. లాస్ట్ మేలో హాస్పిటళ్ళు దొరకక, బెడ్లు దొరకక, ఆక్సిజన్ సప్లైలు లేక ఎంతమంది చచ్చిండ్రు. నేనే చూసిన దగ్గర ఈ ప్రణామ హాస్పిటల్స్ కానీ లేకపోతే వేరే హాస్పిటళ్ళల్లో ప్రతిరోజుకి ఎంతమంది చచ్చిండ్రు అని చెప్పింది. నేను ఆ టీ హాస్పిటల్ తెలంగాణ ఈ కోవిడ్ హాస్పిటల్ ఏదో పెట్టిర్రు కదా అక్కడ గచ్చిబౌలిలా, ఆడికి ఒకసారి పోయినా. నేను ఆడికి పోతే రోజులో నేను దగ్గర ఒక 30-40 మందిని చూసిన నేను చచ్చిపోవడం. అవన్నీ రిపోర్ట్ చేసినరా? చేయలే. ఈయన అవన్నీ చేయడు సార్. ఈయన ఏం చేయడు, ఈయన గవర్నెన్స్ చేయడు, ఏం చేయడు. ఇప్పుడు కోవిడ్ సెగ్మెంట్లో పెట్టాడు, రెడ్ జోన్లో పెట్టాడు, గ్రీన్ జోన్లో పెట్టాడు, ఏం పెట్టాడు. ఎందుకంటే ఈయనకు అసలు ఏం చేయాలన్నది అవగాహన లేదు, ఏం చేస్తే తగ్గుతుంది అన్న అవగాహన లేదు. వచ్చి మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాడు, అవసరమైతే 1000 కోట్లు రిలీజ్ చేస్తా అంటాడు. మరి ఆ 1000 కోట్లు లాస్ట్ టైమే చెప్పిండు, ఎవరికి రిలీజ్ చేసిండో ఎవరికి ఇచ్చిండో తెలియదు. డోలో వేసుకుంటే తగ్గుతుంది అంటాడు. ఈయనకి ఖచ్చితంగా లాస్ట్ ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ స్పెక్యులేషన్స్ ఉండే ఈయనకి కోవిడ్ వచ్చింది, ఫామ్ హౌస్లో పుట్టిండు అని చెప్పి. మరి నీకు ఫామ్ హౌస్లో పడుకున్నప్పుడు నీ యశోద హాస్పిటల్ డాక్టర్లు వచ్చి నీ దగ్గర కూర్చొని చేయలేదా? నువ్వు డోలో వేసుకుంటే తగ్గిందా? నీకు జనాల ప్రాణాలతో అలా చెలగాట మాడుడు తప్పితే నువ్వు చేసేది ఏం లేదు. ఈయన గవర్నెన్స్ లేదు సార్. ఇది డైరెక్ట్ చెప్తున్నా కదా, ఈయనకి మెయింటెనెన్స్ లేదు, గవర్నెన్స్ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈయన రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? కొత్త పార్టీ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో, ఆవిడ గెలిపిస్తారా లేదంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? షర్మిల గారి పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక తెలంగాణ మధ్య?
సార్ నేను ఇది క్లియర్గా చెప్తున్నా, మాకు రాజన్న రాజ్యం వద్దు, ఏమొద్దు, మాకు రామరాజ్యం కావాలా. మాకు రాజన్న రాజ్యం వచ్చింది, రాజన్న రాజ్యం ఏంటి సార్, రామరాజ్యం కావాలా మాకు, అర్థమైందా? రామరాజ్యము అవినీతిమయం లేని రాజ్యము, 4 పాదాల మీద ధర్మం నడిచిన రాజ్యం, మాకు అటువంటి రాజ్యం కావాలా. మాకు రాజన్న రాజ్యం వద్దు, ఏమొద్దు. ఇంకోటి సార్, ఎవడన్నా పార్టీ పెడితేనే అమ్మ నా బూతులు తిట్టేటోడు కేసీఆర్ షర్మిలని ఒక్క మాట మాట్లాడలే. ఇవన్నీ పొలిటికల్ స్టంట్ సార్. ఖచ్చితంగా కేసీఆర్ షర్మిల ఇవన్నీ కుమ్మక్కయ్యి మాట్లాడిన ఈ మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు కొట్టనీకి తప్పితే షర్మిలని సీరియస్గా తీసుకునే ఇది లేదు, ఏం లేదు. బీజేపీని అనగదొక్కటానికి ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పరిస్థితి లేదు. బీజేపీకి ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఖచ్చితంగా రెండో ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటుంది అంటే బీజేపీయే. సో బీజేపీ ఎదగొద్దు అంటే నిస్సహాయతలో ఆల్రెడీ 2 సార్లు ఛాన్స్ ఇచ్చి యూనో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు రేపు బీజేపీ వైపు చూస్తుంది కాబట్టి ఇప్పుడు అటు నుంచి మరల్చడానికి ఈమెను తీసుకొని వచ్చి ఈమెని ఆ క్రిస్టియానిటీ ఓట్లో, ఆ మైనారిటీ ఓట్లో కొల్లగొట్టడానికి ట్రై చేస్తున్నది తప్పితే ఏం లేదు. అదంతా నాటకం సార్, అవన్నీ బూటకాలు అవి. ఆ షర్మిలక్క మాట్లాడుతుంది ఇది అన్నది అంతా కూడా పెద్ద ఏమీ లేదు అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాల. మేము బీజేపీ వైపు చూస్తున్నాం, మతతత్వంతో కాదు, ఇంకొక ఆప్షన్ లేక చూస్తున్నాం మేము ఖచ్చితంగా. ఒకవేళ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పని అయితే అనుకోను సార్. వ్యక్తిపరంగా మంచోడు, మంచి వ్యక్తి, మంచి ఇది, కానీ రాజకీయాలు ఆయనకి చేయగలుగుతాడన్న ఇది లేదు. ఒకరోజు హడావిడిగా వచ్చేసి ఆవేశంతో మాట్లాడేసి దాని తర్వాత మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ బత్తాగోడు ఉంటాడు ఆయనే. సో అటువంటి ఆయనే ఆంధ్రాలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన అతను ఇక్కడ తెలంగాణలో గెలుస్తాడన్న ఇదైతే లేదండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా పోటీ 2024లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని ఉంటుంది అనుకుంటున్నాం. మేము బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాం. నేను కాదు, నాలాగా చాలామంది యువత ఉన్నారు, నాలాగా చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇదే. 10 రూపాయలు కేంద్రం పెట్రోల్ తగ్గించింది, జీఎస్టీ, ఓకే, ట్యాక్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా తగ్గించింది. ఈయన ఏమన్నాడు, పెంచినప్పుడు మాకు చెప్పి పెట్టినావా, ఇప్పుడు మేము ఎందుకు తగ్గియాలా అంటాడు. అప్పుడేమో 100 రూపాయలు పెట్రోల్ పెరిగింది, 104 రూపాయలు పెట్రోల్ పెరిగింది అని చెప్పి నువ్వు ర్యాలీలు చేసి, నువ్వు గొడవలు పెట్టి, నువ్వు టీవీ న్యూస్ ఛానళ్ళలో డిబేట్లో పెట్టినోడివి. మరి కేంద్రం తగ్గించినప్పుడు నేను తగ్గియడానికి ఏమైంది? అవసరం లే. ఈయన ఖజానా నిండితే చాలు సార్. ఈయన మద్యం నుంచి కానీ పెట్రోల్ నుంచి కానీ ఏ ఖజానా అయినా నిండితే చాలు ఈయనకి. అంతే తప్పితే జనాలు ఎట్లున్నారు, ఎట్లా సత్తాయిస్తున్నారు, ఇది అవుతున్నారు అన్నది ఈయనకి సంబంధం లేదు. సరే, పెట్రోల్ మీద 33%, 34% స్టేట్ ట్యాక్స్ ఉన్నది. నీకు 34% ట్యాక్స్ పడుతున్నప్పుడు, నీకు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ రోడ్లన్నా చక్కగా, నువ్వు ఆ రోడ్లు కూడా చక్కగా వేయలే. నీకు ఒక రోడ్లో చక్కగా లేవు, ఒక నోటిఫికేషన్లో చక్కగా లేవు, ఏమీ చక్కగా లేదు. 7 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసినావు అంటే చెప్పుకోనికి ఒకటే ఉన్నది, నేను కాళేశ్వరం కట్టినా అంటాడు. కాళేశ్వరం ఎత్తిపోతలు తప్పితే కాళేశ్వరంలో నీళ్ళు ఎక్కడ వచ్చినాయి సార్? ఇక్కడి నుంచి ఈ 1,00,00,000 ఎకరాలు మాగాని వండింది అని చెప్పడానికి ఏడు ఉన్నది. 1,00,00,000 ఎకరాలు మాగాని వండింది అని చెప్పి అసలు కరెక్ట్గా అడుగుతున్నావు, ఒక చదువుకున్నోడు లాగా అడుగుతున్నావు. నువ్వు 1,00,00,000 ఎకరాలు చూపి, 1,00,00,000 ఎకరాలు చూపి. నువ్వు మొన్నటి వరకు నువ్వు మొత్తం హడావుడి చేసినావు రైతుల గురించి, పంట కొంటలేదు, ఇది కొంటలేదు అని వారం రోజులు చేసినావు, అయిపోయింది. ఇప్పుడు చల్లబడ్డది. ఇప్పుడు ఏమైంది మరి? కేంద్రం ఒప్పుకున్నదా వీళ్ళు పంట కొంటా అని చెప్పని 10 రోజులు హడావుడి చేసినావు, డైవర్ట్ చేసినావు. హుజరాబాద్ ఎలక్షన్స్ ఓటమి నుంచి కామ్గా కూర్చున్నావు. దానికి అన్నట్లుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా విజయశాంతి గారు ఉంటారా, లేదా బండి సంజయ్ ఉండే అవకాశం ఉందా, లేదా ఈటెల రాజేందర్ సీఎంగా ఉండే అవకాశం ఉందా, కిషన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా అంటే ఏం చెప్తారు సార్? సార్ అది చెప్పలేము సార్. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, అది మనం చెప్పడానికి కూడా లేదు. కానీ 90% మేమేమనుకుంటున్నాం అంటే బండి సంజయ్ పార్టీ పగ్గాలు పట్టిన తర్వాతనే ఇంత చేంజ్ వచ్చింది కాబట్టి 90% ఖచ్చితంగా అధిష్టానం బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతుందేమో అనుకుంటున్నాం. కానీ విజయశాంతి గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణలో విజయశాంతి పాత్ర బీజేపీ పైన ఎంతవరకు ఉంటుందండి సార్? వచ్చేసిండ సార్, విజయశాంతి గారి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు సార్. విజయశాంతి గారు ఒకప్పుడు నవ తెలంగాణ పార్టీలో పనిచేసిన ఆమె, దాని తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన ఆమె, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చిన ఆమె. విజయశాంతి గారు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు సమర్థిస్తారు అని చెప్పడానికి నిజంగా చెప్పాలంటే మా దగ్గర మేమైతే లేదు, ఆన్సర్ లేదు, మా దగ్గర సమాధానం లేదు.
విజయశాంతి గారు మంచి వ్యక్తి, తను ఖచ్చితంగా బీజేపీలో ఉండాలా, అన్యాయాన్ని ఎదురించాలా. ఆమెకు ఒక చరిష్మా ఉన్న వ్యక్తి, ఆమె ఖచ్చితంగా ప్రజల్ని ఆకర్షించగలిగే శక్తి ఉన్న ఆమె బీజేపీలో ఉండి సేవ చేసి ఖచ్చితంగా మాట్లాడుతుంది, చేయగలుగుతుంది అంటే మేము స్వాగతిస్తాం ఆమెని. కానీ ఏదైనా కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం, బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. సార్ మీరు మాట్లాడింది మీ యొక్క